చేస్తూ ఉంటుంది. ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొత్తగా కరెంట్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ మారిపోవడం జరిగింది. అంటే 2026, 27 ఇప్పుడు ఇదనమాట. ఇప్పుడు మనం చేసిన వర్క్ మొత్తం దీంట్లోనే. ఇక్కడ ఆల్రెడీ అటెన్షన్ అని చెప్పేసి అకాడమిక్ ఇయర్ 26, 27 హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక నుంచి మనం ఈ 26, 27 ఆప్షన్ యూజ్ చేయాలి. ఇంకా 25, 26ని మీరు ఉపయోగించవద్దు, దీన్ని క్లిక్ చేయవద్దు. కాబట్టి ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ 26, 27 అకాడమిక్ ఇయర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది. ఈ డాష్బోర్డ్లో మీరు ఇక్కడ విద్యార్థులను చూస్తే అన్ని బ్లాంక్గా ఉంటాయి. అదేవిధంగా ఫస్ట్ క్లాస్కి సంబంధించి యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు అనేవారు ప్రెజెంట్ బ్లాంక్గా ఉన్నారు. ఎందుకంటే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే ప్రమోషన్ మాడ్యూల్ ఇంకా పూర్తి చేయలేదు. ఎప్పుడైతే మనం విద్యార్థుల్ని ఈ ఆన్లైన్లో యూడెస్ ప్లస్ సైట్లో ఇప్పుడు మనం ప్రమోట్ చేస్తామో అప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా ఇక్కడ డాష్బోర్డ్లోకి అప్డేట్ అయిపోతారు. అంటే వారు నెక్స్ట్ తరగతుల్లోకి ఇక్కడ వచ్చేస్తారనమాట. కాబట్టి కంపల్సరీగా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని అన్ని పాఠశాల వారు కంప్లీట్ చేయాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులు అనేవారు ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యార్థులు అప్డేట్ అవుతారు. కాబట్టి ఇప్పుడు మన ప్రోగ్రెషన్ మాడ్యూల్ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మెనూ ఉంటుంది. ఈ మెనూలో ఇక్కడ ఉంటుందన్నమాట స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఉంటుందన్నమాట ప్రోగ్రెషన్ అని చెప్పేసి ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని. కాబట్టి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తుంది ఇదన్నమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ చేయాలి. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే ఒక విధంగా ప్రమోషన్ యాక్టివిటీ అనమాట. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ మనకి గో ఉంది కదా, దీని మీద మాత్రమే క్లిక్ చేసేసి మనం ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఇంకా పక్కన ఇచ్చినవన్నీ ఏంటంటే ఇది యూజర్ మాన్యువల్, వ్యూ సమ్మరీలో ఎంతమంది అయితే ప్రోగ్రెషన్ మాడ్యూల్లో మనం కంప్లీట్ చేసామో వారందరూ కూడా స్టేటస్ వ్యూ సమ్మరీలో చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ క్లాస్ వైజ్ ఎంతమంది కంప్లీట్ అయ్యారో చెక్ చేసుకోవచ్చు. ఈ ఫైనలైజ్ అనేది ఏంటంటే మనం గోలోకి వెళ్ళి మన విద్యార్థులందరినీ మనం ప్రమోట్ చేస్తాం కదా, అది మొత్తం అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఈ ఆప్షన్ కూడా క్లిక్ చేయాలి. కాబట్టి ఈ మొత్తం గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. కాబట్టి ముందుగా ప్రోగ్రెషన్ మాడ్యూల్ని ఓపెన్ చేయడానికి ఇక్కడున్న గో మీద మాత్రమే క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ 1 by 1 క్లాస్ని సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రైమరీకి వచ్చేసరికి 1 నుంచి 5, యూపీకి వచ్చేసరికి ఆయా తరగతులు, హై స్కూల్కి వచ్చేసరికి వారికి ఏ తరగతులు ఉంటే అవన్నీ ఇక్కడ మీకు తరగతులను బట్టి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన లాగిన్ అనేది ప్రైమరీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ ప్రైమరీ మాత్రమే ఇక్కడ మీకు కనిపించాయి. ఈ ప్రాసెస్ అన్ని పాఠశాలలకి సేమ్ ఇదే విధంగా అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క తరగతిని ఓపెన్ చేసేసి మనం నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయాలి. దాని కొరకు ముందుగా నేను ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసేసుకున్నాను. ఆ తరగతిలో ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్ని మీరు 1 by 1 ఓపెన్ చేయాలి. కాబట్టి ఒక్కొక్క సెక్షన్ ఓపెన్ చేసేసి గో మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి 2025, 26 డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ వారు ప్రమోట్ అయితే ఇక్కడ ప్రమోట్ అని చెప్పి ఇక్కడ ఇస్తాము. తర్వాత మార్క్స్ ఇన్ పర్సంటేజ్, ఫైనల్గా టోటల్గా ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇస్తాము. తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్, వారు ఎన్ని రోజులైతే అటెండ్ అయ్యారో పాఠశాలకు వచ్చారో ఆ టోటల్ డేస్ని ఇక్కడ మనం ఇస్తాము. తర్వాత స్కూలింగ్ స్టేటస్, ఇదేంటంటే 2026, 27లో వారు మన పాఠశాలలోనే చదువుతుంటే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. లేదు వారు మన పాఠశాల నుంచి వెళ్ళిపోయారు అనుకోండి ఒకవేళ, అప్పుడు లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని చెప్పి, లేదంటే వితౌట్ టీసీ అని చెప్పి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఈ లెఫ్ట్ స్కూల్ అని ఇచ్చామంటే పేరు అనేది ఇంకా మన పాఠశాలలోకి రాదు, గమనించండి, డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మనం ఇది చేసింది ఏంటంటే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అంటే ఈ విద్యార్థి ఫస్ట్ క్లాస్లో నుంచి సెకండ్ క్లాస్కి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు అనమాట ఆన్లైన్లో. ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఎలిజిబుల్ క్లాస్ అని చెప్పేసి సెకండ్ క్లాస్ చూపిస్తుంది. ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఏ సెక్షన్లో ఆ విద్యార్థిని మనం ఉంచాలనుకుంటున్నామో ఆ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హై స్కూల్కి వచ్చేసరికి 2-3 సెక్షన్స్ ఉంటాయి కాబట్టి వారు సెక్షన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. ఇక్కడ ఏ సెక్షన్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ సెక్షన్లోకి విద్యార్థి పేరు అనేది వెళ్ళటం జరుగుతుంది. రేపు స్టూడెంట్ అటెండెన్స్ అంటే మనకి లీప్ యాప్ ఉంది కదా, ఆ లీప్ యాప్లో కూడా స్టూడెంట్ అటెండెన్స్లో కూడా సేమ్ అదే పేర్లు అదే సెక్షన్లో వారికి కనిపిస్తాయి. ఇక్కడ మనం ఇచ్చిన సెక్షనే మెయిన్ అనమాట. తర్వాత ఈ విధంగా ఈ వివరాలు ఇచ్చేసేసి మనం సింపుల్గా అప్డేట్ అని చెప్పి క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. అదేవిధంగా ఇక్కడ స్టేటస్ కూడా డన్ అని చెప్పి ఇక్కడ గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా 1 by 1 అన్ని తరగతులకి అన్ని సెక్షన్స్కి